ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా రావడం సంతోషమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత జటిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఏపీ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయ్యన్న పాత్రుడు ఈ సీట్ చాలా గొప్పది, మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారు 87 మంది ఉన్నారన్నారు. అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తారని, సమస్యలపై చర్చ జరగాలన్నారు. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తారన్నారు. ప్రజా సమస్యల్ని ఎలా ప్రజెంట్ చేయాలో, ప్రశ్న ఎలా వేయాలో, సమాధానం ఎలా చెప్పాలో తెలుసుకోవాలన్నారు. అవసరమైతే ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. కొన్ని లక్షల మంది చూస్తున్నారని, స్పీకర్ తక్కువగా మాట్లాడాలి, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి అని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 88 మంది ఉన్నారు మన హౌస్లో. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే, ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మొగమాటం లేకుండా మీకు అవకాశాలు ఇస్తా. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం, సభానాయకులు మాట్లాడి, తప్పేలే, చర్చ జరగాల. మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రెజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం.